కర్నాటి ముఖేష్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వాసి. 32 ఏళ్ల కర్నాటి ముఖేష్ది చేనేత కుటుంబం. తండ్రి నారాయణ, తల్లి పారిజాత. వీరి కుటుంబం చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తోంది. ఇంజనీరింగ్ చదివిన ముఖేష్కు వారసత్వంగా వచ్చిన చేనేత వృత్తి అంటే చిన్ననాటి నుండి ఎంతో ఇష్టం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ముఖేష్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు వద్దనుకున్నాడు. కులవృత్తినే ప్రేమించాడు. తాను చదువుకున్న చదువుతో నూతన టెక్నాలజీని జోడించి కొత్త డిజైన్లను రూపొందించాడు. అతను నేసిన వస్త్రాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. చేనేత కళకే ఈ యువ కళాకారుడు పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నాడు. ముఖేష్ చేనేత వస్త్రాలను వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. అయితే ముఖేష్ నేస్తున్న వస్త్రాలకు ప్రత్యేకత ఉంది. 100 రకాల పూల డిజైన్లు, ప్రకృతి రంగులతో పర్యావరణ హితంగా చీరలను నేస్తున్నాడు. ఇతను నేసిన చీరకు ఉత్తమ చేనేత జాతీయ పురస్కారం కూడా దక్కింది. ఈ అవార్డుతో తెలంగాణ చేనేత ఘనతను ముఖేష్ జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు. కేంద్ర చేనేత జౌళి శాఖ 2023 జాతీయ చేనేత పురస్కారాలకు జాతీయ స్థాయిలో ఎంపికయ్యాడు. తెలంగాణ నుండి 27 మందిలో ముఖేష్ ఒక్కరే అవార్డును అందుకోనున్నాడు. ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం రోజున ముఖేష్ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోనున్నాడు. మా నాన్నగారి పేరు కర్నాటి నారాయణ. నాకు 2023 సంవత్సరం గాను జాతీయ పురస్కారం లభించినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి నేను మా నాన్నగారు చేసే ఉత్పత్తులైనా సరే అన్నీ చూస్తూ దీంట్లో మనం ఇంకా కొత్తగా ఎలా తయారు చేయగలుగుతాం. అప్పుడప్పుడు మా చేనేత వృత్తిలో ఎలా అంటే చాలా కష్టాలు, ఒడిదుడుకులు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎదుర్కొని నిలబడాలంటే మనం ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తేనే మనకు ఏదైనా కొత్తగా ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని ప్రభుత్వం అయినా సరే, కస్టమర్స్ అయినా ఎవరైనా ఆదరిస్తారు. దానికోసం నాకు కొత్తగా ఏదైనా తయారు చేయాలనే ఉత్సాహంతో పలు రకాల కొత్త కొత్త విద్యలు డిజైన్స్ తయారు చేసుకుంటూ చీరలైనా సరే, దుప్పటాలైనా సరే, డ్రెస్ మెటీరియల్స్ అయినా ఇలా తయారు చేసుకుంటూ వచ్చాను. మా నాన్నగారి దగ్గర గత 10 సంవత్సరాల ముందట న్యాచురల్ విభాగంలో మనం కలుషితం లేని రంగులతో ఉపయోగించి న్యాచురల్ డైయింగ్ తోటి చీరలు అవన్నీ తయారు చేసేవారు. దాంట్లో ఇంకా శిక్షణ పొంది ఇంకా మంచి కలర్స్ ఎలా చేయాలి, ఎన్ని రకాల కలర్స్ చేయొచ్చు మనం చెట్ల రంగులతోటి, మనం నీటిని కలుషితం చేయకుండా మనం ఎలా చేయొచ్చు అని మా నాన్నగారు చాలా నేర్చుకున్నారు. ఈ ప్రాసెస్ చేయడానికి మాకు చాలా సమయం పడుతుంది. కానీ ఇది చేయడం వల్ల ఎలా అంటే నాకు చేయడం వల్ల ఇది చేస్తుంటే నాకు ఎంతో సంతోషం కూడా అనిపిస్తుంది. ఎలాంటి కలుషితం లేకుండా చేస్తున్నానన్న సంతోషంతో నేను చేస్తుండేది. ఆ డిజైన్స్ వేసాను. నాకు 2021-2022 సంవత్సరం గాను మా నాన్నగారికి నాకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవార్డు కూడా లభించింది. ప్రకృతి రంగులతో చీరను తయారు చేయడానికి ముఖేష్ 2 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. 10 రకాల రంగులు అద్ది 100 పూల డిజైన్లు వేశాడు. దీనికోసం వివిధ రకాల ఆకులు, బంతిపూలు, పండ్ల రసాలు, చెట్ల కాండాలు, కూరగాయలు, ఉల్లిగడ్డ పొట్టు, కరక్కాయ పొడి, కుంకుడుకాయ, ఆయుర్వేద గుణాలున్న అనేక రకాల మూలికలతో చీరను నేశాడు. ఈ చీరకు నాణ్యమైన సన్నటి నూలు దారాన్ని ఉపయోగించాడు. మగ్గంపై పడుగు, పేక, ఒక్కో పోగును అల్లుతూ 2 ఏళ్లు శ్రమించాడు. మొత్తం 46 అంగుళాల వెడల్పు, 7 మీటర్ల పొడవుతో 600 గ్రాముల బరువు ఉండేలా ఈ ప్రత్యేక చీరను నేశాడు. ఎంతో నాణ్యతతో నేసిన ఈ చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటీ ఎంపిక చేసింది. ముఖేష్కు జాతీయ అవార్డు రావడం పట్ల అతడి భార్య, తండ్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కర్నాటి బిందు. మా హస్బెండ్ కర్నాటి ముఖేష్ గారు. తనకి ఈ నేషనల్ అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. తన 2-3 ఇయర్స్ నుంచి ఈ శారీ రెడీ చేయడానికి చాలా కష్టపడ్డారు. సో అందుకు గాను తనకు ఫలితం దక్కిందని మేము అనుకుంటున్నాము. సో ప్రభుత్వం కూడా ఇలాంటి కళాకారులను ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కర్నాటి నారాయణ, కొయ్యలగూడెము. నేను ఒక 40-45 సంవత్సరాల నుంచి చేనేతలో చేసుకుంటూ వస్తున్నాం. మా తండ్రి ఉన్నప్పటి నుంచి మేము అప్పుడు 8th క్లాస్ నుంచి మా తండ్రి గారితో పని మొగ్గం నేర్చుకుంటూ ఉంటే ఈ విధంగా నేను ఒక ఇంటర్మీడియట్ దాకా ఈ పని చేసుకుంటా చేసిన తర్వాత ఇదే పని మీద ఉండి ఆధారపడి ఒక్కొక్కటి కొన్ని కెమికల్లో చేసినాము. అది చేసుకుంటే తర్వాత కొద్దిగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో
మన చేనేత సహకార సంఘం ద్వారా ట్రైనింగ్ మన నేచురల్ డైస్ అనేది ప్రకృతి సిద్ధమైన రంగులు చేయాలని వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చినారు. దాన్ని బట్టి అప్పటి నుంచి ఒక మంచిగా చేయాలనేది న్యాచురల్లో చేయాలనే ఉద్దేశం మీద అప్పటి నుంచి ఒక 20 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నా మెల్లమెల్లగా. కొన్ని సింపుల్ డిజైన్ కాంచి స్టార్ట్ చేసుకుంటా ఒక 24 దాకా చేసిన. 24 మోటివ్స్ అనేది డిజైన్ న్యాచురల్లో మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ ద్వారా తీసుకున్నా. జాతీయ పురస్కారానికి ముఖేష్ ఎంపిక కావడం పట్ల కొయ్యలగూడెం గ్రామస్తులు, చేనేత ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేనేతలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలను సృష్టిస్తారని చెబుతున్నారు. ఈ కొయ్యలగూడెం ప్రాంతానికి చెందిన మన ముఖేష్ గారు ఈ పద్మశాలి కుటుంబకులు, ఈ అవార్డు గ్రహీత, జాతీయ అవార్డు రావడం మా అందరికీ, మా పద్మశాలి కుటుంబాల అందరికీ చాలా గర్వకారణం. ఇలాంటి ఎన్నో ఇంకా ముందు చాలా ఇట్లాంటి అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ముఖేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం తరపు నుంచి మా కులస్తులకు, పద్మశాలి వాళ్ళకు ఎన్నో ఇట్లాంటి ఆర్థికంగా సహకరిస్తే ఇంకా చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఎంతో ఎదుగుతారని ఆకాంక్షిస్తున్న గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ చేయమని కోరుతున్నాను.